జోసెఫాబాద్ గ్రామం అందమైన కొండల మధ్యలో ఉంటుంది. చార్ల్స్ ఇంకా క్లారా జోసెఫాబాద్ లో ఉన్న ఒక అందమైన ఇంటి బాల్కనీలో నిలబడి ఉంటారు. అప్పుడే క్లారా దృష్టి ఒక చర్చ్ మీద పడుతుంది. చార్ల్స్, అలా చూడు, కొండ మీద అందమైన పచ్చదనం మధ్యలో చర్చ్ ఎంతో బాగుంది కదా. పద చార్ల్స్, చర్చ్కు వెళ్దాం. నువ్వు చెప్పిన ఆలోచన అయితే చాలా బాగుంది. ఎలాగో మనకి ఈవేళ ఈ ఊర్లో మొదటి రోజు, ఇక మనం ఇక్కడే ఉండాలి కదా. ఈ ఊర్లో అందరిలో కలిసిపోవడానికి చర్చ్ కంటే మరొక చోటు ఇంకేదే ఉండదు. కాసేపటి తర్వాత చార్ల్స్ ఇంకా క్లేరా చర్చ్ బయట నిలబడి అటు ఇటు చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ల చెవులకు ఒక మహిళ గొంతు వినిపిస్తుంది. మీరిద్దరూ ఎవరు? మీరు ఈ ఊరి వాళ్లలా లేరే? చార్ల్స్ ఇంకా క్లారా చూసేసరికి వాళ్ల వెనక ఒక ఆవిడ నిలబడి ఉంటుంది. ఆవిడ వాళ్ళిద్దరినీ దీర్ఘంగా చూస్తూ ఉంటుంది. నా పేరు చార్ల్స్, ఇక తనేమో నా ఫ్రెండ్ క్లారా. మీరు చెప్పింది నిజమే, మేము ఊరికి కొత్తగానే వచ్చాం. నా పేరు మార్థా. ఒకవేళ మీరు ప్రాణాలతో ఉండాలి అనుకుంటే ఈ చర్చ్కి దగ్గరగా ఎప్పుడు రాకండి. ఈ చర్చ్ ఎన్నో ఏళ్లుగా మూతపడుంది. ఆ మాట చెప్పి మార్థా ఎంతో వేగంగా అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత చార్ల్స్ క్లారా వైపు చూసి ఇలా అంటాడు. అరే, విచిత్రంగా ఉందే. ఈ చర్చ్ పరిస్థితి చూస్తుంటే చర్చ్ మూతపడిందని తెలియడం లేదు. ఒకవేళ మూతపడి ఉంటే దీని తలుపులు ఎందుకు తెరుచుంటాయి? చార్ల్స్ ఆ మాట అంటాడో లేదో అంతలో చార్ల్స్ చెవులకు ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది. మీరిద్దరూ చర్చ్ బయటే నిలబడి ఉంటారా, లేక లోపలికొచ్చి ప్రే చేస్తారా? చార్ల్స్ ఇంకా క్లారా ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తారో అప్పుడు ఎదురుగా ఒక అందమైన నన్ నిలబడి ఉంటుంది. చార్ల్స్ నన్ వైపు చూసి, ఇప్పుడు కొన్ని క్షణాల క్రితమే మార్తా అనే ఒక ఆవిడ చెప్పింది ఈ చర్చ్ ఎన్నేళ్లుగా మూతబడి ఉందని. కానీ తను చార్ల్స్ మాటకు సమాధానం చెప్పలేదు. ఆమె వేగంగా చర్చ్ లోపలికి వెళ్లిపోతుంది. చార్ల్స్ ఇంకా క్లారా కూడా ఆమె వెనకాలే చర్చ్ లోపలికి వెళ్తారు. చర్చ్ లోపల చీకటిగా ఉంటుంది. ఉన్నట్టుండి చర్చ్ లోపల ఉన్న కొవ్వొత్తులన్నీ వాటంతటవే వెలుగుతాయి. అది చూసి చార్ల్స్ భయపడుతూ ఇలా అంటాడు. ఏం జరుగుతుంది క్లారా? నాకెక్కడేమి సరిగా అనిపించడం లేదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిది. ఆవిడ నన్నెక్కడికి మాయమైపోయింది? అప్పుడే చార్ల్స్ ఇంకా క్లారా చెవులకు ఎవరో ఒక ఆవిడ గొంతు వినిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తారో అప్పుడు వాళ్ళిద్దరికీ మతిపోతుంది. వెనక అదే నన్ నిలబడి ఉంటుంది. ఆవిడ మొహం ఇప్పుడు ఎంతో భయంకరంగా ఉంటుంది. ఆవిడకసలు కనుబొమ్మలే ఉండవు. ఆవిడ వాళ్ళిద్దరినీ ఎంతో విచిత్రంగా నవ్వుతూ చూస్తుంది. అంటే దీని అర్థం మార్తా అని ఆవిడ చెప్పింది నిజమే. క్లారా వణికిపోతూ ఆ భయంకరమైన నన్ని చూసి, నాకు తెలుసు, ఈ చర్చ్లో శపించబడిన ఒక నన్ నివసిస్తోందని. కానీ నేనిక్కడికి ఒక ఉద్దేశంతో వచ్చాను. ఏంటా ఉద్దేశం? పెళ్లి తర్వాత గత 2 ఏళ్లుగా నేను 3 సార్లు గర్భవతినయ్యాను. కానీ ప్రతిసారి కొన్ని నెలల తరువాత నా గర్భాన్ని కోల్పోతున్నాను. నేను విన్నాను, ఈ చర్చ్ లోపల చాలా మంది మహిళలు సంతాన ప్రాప్తిని పొందారు అని. సంతానం కోసం తప్పించిపోతున్న వాళ్ళు. సరే, ఈసారి నీ గర్భం నువ్వు కోల్పోవు. నీకు ఒక ఆడపిల్ల పుడుతుంది. కానీ నువ్వు నాకు మాటివ్వాలి. యవ్వనానికొచ్చిన తరువాత నువ్వు ఆ అమ్మాయిని నన్ రూపంలో ఈ చర్చ్కి సమర్పించాలి. అంటే నాకు. నేను ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు ఈ చర్చ్ నుండి ఒంటరిగానే బయటికి వెళ్ళాలి. నీ భర్త ఈ చర్చ్ నుండి ఎప్పటికీ బయటికి రాడు. నేను అది కూడా ఒప్పుకుంటున్నాను. ఆ మాట చెప్పి క్లారా చార్ల్స్తో, నన్ను క్షమించు చార్ల్స్, నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక సంతానం కావాలి. అప్పుడే ఆ భయంకరమైన నన్ నోట్లో నుంచి ఎంతో భయంకరమైన పురుగులు మెరుపు వేగంతో వచ్చి చార్ల్స్ మొహానికి అతుక్కుంటాయి. చార్ల్స్ అరుపు చర్చ్ అంతా వినిపిస్తుంది. కొన్ని క్షణాల్లోనే చార్ల్స్ ఎముకలు తప్ప ఇంకేమీ మిగల్లేదు. ఇక క్లారా చర్చ్ నుండి బయటికి వెళ్తుంది. ఆ సంఘటన జరిగిన 20 ఏళ్ల తరువాత క్లారా కూతురు ఆనాకి 20 ఏళ్లు నిండుతాయి. తన అందం గురించి జోసెఫాబాద్లో ప్రతి ఇంట్లోనూ చర్చించుకుంటారు. ఒకరోజు ఆనా బజారు నుండి ఇంటికొస్తూ ఉంటుంది.
అప్పుడే శాండీ ఇంకా తన స్నేహితుడు డానియల్ తన దారిని అంటుకుంటారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను యానా. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమించడం లేదు. మా అమ్మ నాకు చిన్నప్పటి నుండి ఒకటే నేర్పించింది, వివాహం లాంటి మోహమాయలకు దూరంగా ఉండాలని. నేను నా జీవితాన్ని చర్చ్కి సమర్పించుకోవాలి అని. ఆ మాట చెప్పి యానా ఎంతో వేగంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. యానా వెళ్ళిపోయిన తర్వాత డానియల్ శాండీతో ఇలా అంటాడు. నీకు పూర్తిగా మతిపోయినట్లుంది శాండీ. నీకు తెలుసు కదా యానా శపించబడిందని. జోసఫాబాద్ వాళ్ళైతే ఆ చర్చ చుట్టుపక్కల కూడా వెళ్లరు. కానీ నేను చూశాను, యానా చర్చ్ లోపలికి భయపడకుండా వెళ్ళొస్తుంది. అది కాకుండా యానా నాన్నకాబోతుంది. యానా నాన్నకాబోతుందా నాకు తెలుసు. అయినా సరే నేను తనని ప్రేమిస్తున్నాను. డానియల్ భయపడుతూ డానియల్ వాళ్ల బామ్మ మార్తా దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే, శాండీ యానా ప్రేమలో పిచ్చివాడైపోతున్నాడు. ఊరంతా కూడా యానా వాళ్ళ అమ్మని చూస్తే భయపడుతున్నారు. అప్పుడే అక్కడికి శాండీ వస్తాడు. డానియల్ వైపు చూసి ఇలా అంటాడు. నువ్వు ఒక చిన్న విషయాన్ని కూడా దాచిపెట్టలేవా డానియల్? మార్తా శాండీ వైపు చూసి ఇలా అంటుంది. నువ్వు యానాకి దూరంగా ఉండాలి శాండీ. కానీ ఎందుకు బామ్మ? అసలు ఊరి వాళ్ళందరూ యానా చూసి భయపడుతున్నారు. మార్తా ఒక గది లోపల నుంచి చాలా పాత పుస్తకాన్ని తీసుకొస్తుంది. ఆ పుస్తకంలో ఒక భయంకరమైన ఆడమనిషి చిత్రాన్ని శాండీకి చూపించి ఇలా అంటుంది. ఈవిడెవరో నీకు తెలుసా? ఆ చిత్రాన్ని చూసి శాండీ భయపడిపోతూ ఇలా అంటాడు. ఇది చాలా భయంకరమైన చిత్రం. ఎవరు ఈవిడ? ఇది ఒక రాక్షస దేవత చిత్రం శాండీ. ఈవిడ వేరే లోకంలో ఉంటుంది. ఏంటి, వేరే లోకమా? అవును శాండీ, వేరే లోకం. మన ఈ చర్చ్ మొదటి నుండి ఇలా లేదు. ఎన్నో ఏళ్ల క్రితం ఈ చర్చ్లో ఒక నన్ నివసించేది. ఆవిడొక ఆడపిల్ల శరీరం నుండి ఆత్మను తీసే ప్రయత్నం చేసింది, ప్రీస్ట్ని అడక్కుండా. ఆ అమ్మాయి నయమైపోయింది. కాని చర్చ్ లోపల వేరే లోకానికి చెందిన ద్వారం తెరుచుకుంది. ఏ రాక్షసదేవి చిత్రమైతే నువ్వు చూస్తున్నావో ఆవిడ యానా శరీరాన్ని కబ్జా చేసుకుంది. అప్పట్నుంచి ఆ నన్ శపించబడింది. కానీ ఆ శపించబడిన నాన్నకి యానాకి వాళ్ళమ్మకి ఏంటి సంబంధం? ఊరి వాళ్ళు యానాని వాళ్ళమ్మని చూసి ఎందుకు భయపడుతున్నారు? యానా వాళ్ళమ్మ ఇంకా నాన్న ఎన్నో ఏళ్ల క్రితం నాకు ఆ చర్చ్ బయట కనిపించారు. నేను వాళ్లని చర్చ్ లోపలికి వెళ్ళొద్దని చెప్పాను. కాని వాళ్లు నా మాట వినలేదు. లోపలికి వెళ్లారు. అంటారు కాసేపటి తర్వాత చర్చ్ లోపల నుంచి యానా వాళ్ళమ్మ మాత్రమే బయటికొచ్చింది. వాళ్ల నాన్న అప్పట్నుంచి ఏమయ్యాడో తెలీదు. ఆ తర్వాతే యానా జన్మించింది. నేను క్లారా గురించి తెలుసుకున్నాను. అప్పుడు నాకు తెలిసింది, క్లారా 3 సార్లు గర్భవతయ్యి గర్భాన్ని కోల్పోయింది. ఖచ్చితంగా శపించబడిన నన్ని తను సంతానం కోరుకొనుంటుంది. ఆ నన్లో ఏదైతే రాక్షస దేవత నివసిస్తోందో ఆవిడ తన కూతుర్ని మనిషి గర్భం ద్వారా ఈ లోకంలోకి తీసుకురావాలనుకుంది. క్లారా కంటే ముందు తను ఏ మనిషికైతే సంతాన ప్రాప్తిని కలిగించిందో ఆ సంతానం 10 ఏళ్ల తర్వాతే ఈ లోకంలో నుంచి వెళ్లిపోయింది. కాని యానా ఇంకా బ్రతికే ఉంది. యానా ఒక రాక్షసి కూతురు. తను శపించబడింది. వాళ్ల బామ్మ చెప్పిన మాటలు విని శాండీ మౌనంగా ఉండిపోతాడు. అర్ధరాత్రి సమయమవుతుంది. క్లారా తన కూతురు యానాతో పాటు గాఢ నిద్రలో ఉంటుంది. అప్పుడే గదిలో ఉన్నట్టుండి నల్లని పొగ కమ్ముకుంటుంది. ఉన్నట్టుండి క్లారా కళ్ళు తెరుస్తుంది. తను చూసేసరికి ఆ భయంకరమైన నన్ తన ఎదురుగా ఉంటుంది. యానా ఇక చర్చ్లోనే ఉంటుంది. తను చర్చ్ బయటికి ఇక ఎప్పటికీ రాదు. ఆ మాట విని క్లారా ఎంతగానో ఆశ్చర్యపోతూ, కానీ నువ్వన్నావు కదా నా కూతురు చర్చ్ పట్ల సమర్పితమై ఉండాలి అని, ఒక నన్ రూపంలో. కానీ నువ్వు ఈ మాట అయితే చెప్పలేదే, తను చర్చ్ నుండి బయటికి అడుగు పెట్టలేదు అని. నీ పని ఇంతటితో పూర్తయిపోయింది క్లారా. ఉన్నట్టుండి ఆ భయంకరమైన నన్ నోట్లో నుంచి పురుగులు బయటికి వచ్చి క్లారా మొహానికి అతుక్కుంటాయి. క్లారా ఎంతో భయంకరంగా అరుస్తూ ఎముకల గూడుగా మారిపోతుంది. అప్పుడే యానా కళ్ళు తెరుస్తుంది. తను సమ్మోహిత అవస్థలో ఆ భయంకరమైన నన్ని చూస్తూ ఉంటుంది. లే యానా, నిన్ను ఎవరైతే
అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రియుడిని చర్చ్ లోపలికి తీసుకురా. ఆ మాట చెప్పి ఆ భయంకరంగా కనిపించే నన్ మాయమైపోతుంది. యానా ఏదో సమ్మోహితమైన అవస్థలో శాండీ నిద్రపోతున్న ఆ గదిలోకి చేరుకుంటుంది. ఉన్నట్టుండి శాండీ కళ్ళు తెరుస్తాడు. తను తన ఎదురుగా యానాని చూసి ఎంతగానో కంగారు పడతాడు. తను ఇలా అంటాడు, నువ్వు లోపలికల్లా వచ్చావేనా? నాతో పాటు పద. చార్ల్స్ ఏదో సమ్మోహిత అవస్థలో యానాతో పాటు చర్చ్ లోపలికి వెళ్ళిపోతాడు. చర్చ్ లోపల ఆ భయంకరమైన నన్ని చూసి చార్ల్స్ స్పృహలోకొస్తాడు. అతను వణికిపోతూ యానా వైపు చూసి ఇలా అంటాడు, ఈవిడెవరి అనా? యానా ఒక రాక్షసిలాగా నవ్వుతూ చార్ల్స్తో ఇలా అంటుంది, తను మా అమ్మ చార్ల్స్. నువ్వు భయపడకు. ఎప్పుడైతే నేను మా అమ్మ నీ శరీరంలోని రక్తం తాగుతామో అప్పుడు మా ఇద్దరి శక్తులు ఈ ప్రపంచంలో అన్నిటినీ వశం చేసుకునేలాగా పనిచేస్తాయి. ఆ మాట చెప్పి యానా మొహం భయంకరమైన నన్లాగా మారిపోతుంది. అప్పుడే వాళ్ళిద్దరి చెవులకు మార్తా మాటలు వినిపిస్తాయి. నాకు తెలుసు ఇలాగే జరుగుతుంది అని. యానా ఇంకా ఆ భయంకరమైన నన్ ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తారో అప్పుడు వాళ్ల వెనక మార్తా చేతిలో తుపాకీ పట్టుకుని నిలబడి ఉంటుంది. ఎంతగానో ప్రయత్నించిన తరువాత నేను నా కూతుర్ని ఒక మానవ గర్భం ద్వారా ఈ ప్రపంచంలోకి తీసుకురాగలిగాను. మూర్ఖురాలా, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఆ ఆట వస్తువుతో నన్ను, నా కూతుర్ని అంతం చెయ్యగలవనా? నేను నీ గురించి, నీ కూతురి గురించి ప్రాచీన పుస్తకాలలో చాలా విషయాలు చదివాను. నాకు తెలుసు, మీరిద్దరూ ఎప్పుడైతే నా కొడుకు శాండీ రక్తం తాగుతారో అప్పుడు మీ శక్తులు తిరిగి వస్తాయి. మీరిద్దరూ మానవత్వం మీద అరాచకం సృష్టిస్తారు. నేను మిమ్మల్ని ఎదుర్కోలేనని కూడా నాకు తెలుసు. అయినా సరే నువ్వు ఇక్కడికి చావడానికొచ్చావా? నువ్వు నా మాట పూర్తిగా వినలేదు. ఒకవేళ నేను నా కొడుకుని చంపేస్తే అప్పుడు నాకు తెలుసు మీరిద్దరూ ఎప్పటికీ శాశ్వతంగా ఈ చర్చ్ లోపల బందీలుగా ఉండిపోతారు. మీ శక్తులు కూడా అంతమైపోతాయి. మీ ఇద్దరి బారి నుండి మానవత్వాన్ని కాపాడడం కోసం నేను నా కొడుకు ప్రాణాలు తీయాల్సి వచ్చినా సరే నేను దానికి సిద్ధమే. ఆ మాట చెప్పి మార్తా వెంటనే షూట్ చేస్తుంది. నువ్వెందుకిలా చేశావు? నీ కొడుకునే నువ్వు చంపేశావు. అప్పుడే ఆ భయంకరమైన నన్ ఇంకా యానా శరీరానికి నిప్పంటుకుంటుంది. మార్తా వెంటనే చర్చ్ నుండి బయటికి వస్తుంది. ఎంతో పెద్ద ఈదురుగాలులతో ఆ చర్చ్ ద్వారం మూసుకుపోతుంది. బయట డానియల్ వణికిపోతూ మార్తాతో ఇలా అంటాడు, మీరెందుకిలా చేశారు? మానవత్వాన్ని కాపాడడం కోసం నా దగ్గర ఇంతకంటే వేరే ఏ దారి లేదు. ఇక రాక్షస దేవత అలాగే తన కూతురు శాశ్వతంగా ఈ చర్చ్ లోపల బందీలైపోతారు. ఇక వాళ్ళెప్పటికీ బయటికి రాలేరు. ఆ మాట చెప్పి మార్తా డానియల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.